ఏదో రకంగా ప్రజాసేవ చేయాలని, ప్రజల కష్టాలు తీర్చాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉండేవారు. ఆయన చదివిన పుస్తకాలు ఈ ఆలోచనకు మరింత పదును పెట్టాయి. ప్రజారాజ్యం పాఠాలు పునాదులుగా జనసేనను నిర్మించి అధికార వైసీపీ నుంచి ఎదురైన ఘాటు ఆరోపణలను తట్టుకుంటూ వ్యూహాలకు పదును పెడుతూ సమయానుకూల నిర్ణయాలతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భాలతో రాటుదేలారు. జగన్ ప్రభుత్వాన్ని అధపాతాళానికి తొక్కుతానని శపథం చేసి సత్తా చాటుకున్నారు. కూటమి అవసరాన్ని నమ్మి గుర్తించి బీజేపీని ఒప్పించి ఫలితంతో మెప్పించి ఈ ఎన్నికల పర్వంతో గేమ్ చేంజర్గా మారిన ఘనత సొంతం చేసుకున్నారు. అన్న మెగాస్టార్ పెట్టిన ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అప్పట్లో ఆ పార్టీ యూత్ వింగ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. బాగా కష్టపడ్డారు. అధికార కాంగ్రెస్ మీద ఆయన విరుచుకుపడ్డారు. పంచెలోడదీసి కొడతామనేంత ఘాటు వ్యాఖ్యలకు కూడా వెనకాడలేదు. ఏమైనా ప్రజారాజ్యం ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. అన్నయ్య ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం నచ్చని పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఏళ్లు నిస్సహాయంగా మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాత 2014 మార్చి 14న స్వయంగా జనసేన పార్టీ పెట్టారు. పరిస్థితుల్లో విడగొట్టారో చూశాను. విసుగొచ్చింది. రాజకీయ నాయకుల మీద అసహ్యం వేసింది. వెన్నెముక లేని రాజకీయ నాయకుల మీద కోపం వచ్చింది. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. ప్రజాసేవకు రాజకీయాలే సరైన మార్గమని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక స్పృహ, దేశం కోసం ఏదో చేయాలనే తపన, తాను చుట్టూ చూసిన సమాజం, తనకు స్వయంగా ఎదురైన అనుభవాలు, తాను ఎక్కువగా చదివిన సోషలిస్ట్, కమ్యూనిస్టు తరహా పుస్తకాల ప్రభావం ఇవన్నీ ఉమ్మడిగా ఆయన్ను ఈ వైపు నడిపించాయని చెప్పాలి. నిజానికి ప్రజారాజ్యం పుట్టుకకు ముందే 2007లో ఆయన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి పేద ప్రజలకు సాయం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఆ సంస్థ లోగోలో కనిపించే పిడికిలి ఇప్పటి జనసేన చిహ్నంలోనూ చూడొచ్చు. జనసేన పెట్టిన సమయానికి రాష్ట్ర విభజన ఖరారైంది. ఎన్నికల్లో పాల్గొనేంత సమయం కూడా లేకపోవడంతో 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ను విభజించిన కాంగ్రెస్ మీద కోపంతో నరేంద్ర మోదీతో, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో వేదిక పంచుకున్నారు. జనసేన మద్దతు తమకు నష్టదాయకమని పసిగట్టిన వైసీపీ పవన్ కళ్యాణ్ మీద ప్యాకేజ్ స్టార్ అంటూ అభాండాలు వేసింది. అయితే అప్పట్లో విభజిత ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామన్న ప్రధాని అభ్యర్థి మోడీ హామీని ప్రస్తావిస్తూ తాను మద్దతు ఇవ్వటాన్ని సమర్థించుకున్నారు పవన్ కళ్యాణ్. మొత్తానికి వైసీపీ భయపడినట్టే జరిగింది. ఎన్డీఏ కూటమి గెలిచింది. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రత్యేక హోదా మీద వెనక్కి తగ్గింది. దీంతో పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బీజేపీ, టీడీపీ రెండింటికి దూరమయ్యారు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానని కూడా వ్యాఖ్యానించారు. కాకినాడలో జరిగిన సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభలో మాట్లాడుతూ ఏపీకి హోదా బదులు కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్ను 2 పాచిపోయిన లడ్డూలుగా అభివర్ణించారు. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ పొట్టలో పొడిచిందని కూడా అన్నారు. ఈ పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి దూరమయ్యారు. బహుజన్ సమాజ్ పార్టీతోనూ వామపక్షాలతోనూ పొత్తు పెట్టుకున్నారు. అయితే జనసేన ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. వైసీపీ తిరుగులేని విజయం సాధించింది. దారుణమైన పరాజయం, నిస్పృహ మిగిల్చినా పవన్ ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. శక్తులన్నీ కూడగట్టుకుని పార్టీని మరింత దూకుడుగా ముందుకు నడపడానికే సిద్ధమయ్యారు. 2014 నాటి టీడీపీ గెలుపును, 2019 నాటి ఓటమిని పోల్చి చూసిన వైసీపీ ఎప్పటికీ టీడీపీ, జనసేన పొత్తు ఉండకూడదన్న అభిప్రాయానికొచ్చింది. అందుకే దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్, 3 పెళ్లిళ్లు అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి వైసీపీ మంత్రులు అదే పనిగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. అయితే ఇవన్నీ ఆయనలో పట్టుదల పెంచాయే తప్ప ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. నిజానికి వైసీపీ ప్రభుత్వం టీడీపీ కంటే జనసేనకే ఎక్కువ భయపడిందన్న సంగతి జనం గమనిస్తూ వచ్చారు. 2022 మార్చిలో జనసేన వ్యవస్థాపక దినోత్సవం జరుపుకోవడానికి ఇప్పటం రైతులు వాళ్ల పొలాలు ఇవ్వటంతో వైసీపీ ప్రభుత్వం పగబట్టి రోడ్ల విస్తరణ పేరుతో వాళ్ల ఇళ్ల కూల్చివేతకు పూనుకోవడం,
ఆ తర్వాత విశాఖ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన తీరు, జనసేనానిని అక్కడి నోవెటెల్ హోటల్ నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం ఇవన్నీ తనకు తాను రాసుకుంటున్న మరణ శాసనంలో భాగమని వైసీపీ గుర్తించలేకపోయింది. జనసేనాని ఆలోచనలన్నీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటం మీదకే కేంద్రీకృతమయ్యాయి. ప్రజలకు మేలు జరగాలంటే తక్షణం జరగాల్సింది అదేనన్న స్థిర నిర్ణయానికొచ్చారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు జరగడంతో తెలుగుదేశం పార్టీ ఒక్కసారిగా ఒక రకమైన శూన్యతలోకి వెళ్లిపోయింది. వైసీపీని గద్దె దించడానికి అవసరమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాల్సిన సమయం వచ్చింది. దీంతో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును కలిసి బయటకు వచ్చిన క్షణమే తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం ప్రకటించారు. అదొక చారిత్రాత్మక ఘట్టం. తెలుగుదేశంతో పొత్తు ప్రకటన ఆ పార్టీతో పాటు జనసేనలోనూ ఉత్సాహం నింపింది. టికెట్లు దక్కవన్న నిరాశతో కొంతమంది జనసేన నాయకులు అసంతృప్తి చెందినా అది ఎంతో కాలం నిలబడలేదు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు 50 రోజులకు పైగా జైల్లో ఉండడంతో నిస్పృహలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు ఈ కలయికను స్వాగతించారు. వైసీపీ సహజంగానే తీవ్ర నిరాశకు లోనైంది. పొత్తు చెడగొట్టడానికి అవసరమైన అన్ని రకాల విమర్శలు, ఆరోపణలు చేసింది. కానీ రెండు పార్టీలు అన్నింటికీ అతీతంగా కలిసి ముందుకు సాగారు. అదే సమయంలో కూటమి విషయంలో బీజేపీ ఇంకా సందిగ్ధంలోనే ఉంది. జనసేనతో కలవటంలో ఎలాంటి అభ్యంతరమూ లేకపోయినా టీడీపీ విషయంలో ఆలోచనలో పడినట్లు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని, వైసీపీని గద్దెదించడానికి టీడీపీని కలుపుకోవాల్సిన అవసరాన్ని తెలియచెప్పి కూటమిని బలోపేతం చేసిన ఘనత పవన్ కళ్యాణ్దే.